Welcome to the math class. Today I am discussing about higher order linear differential equations 1. Definition of linear differential equation of order n. An equation of the form anx d power n into y by dx power n plus an minus 1 into x d power n minus 1 into y by dx power n minus 1 plus and so on plus a1 of x into dy by dx plus a naught of x into y is equal to q of x, where a naught, a1, a2 and so on an and q are continuous functions in x defined on an interval I is called linear differential equations of order n over the interval I. See, in the definition, we observe that the higher order linear differential equation means the order is n. Higher order means up to n. హయ్యర్ ఆర్డర్ అంటే మనం 2, 3, 4, 5, 6, 7 ఎన్నైనా తీసుకోవచ్చు. అంటే ఆర్డర్‌లో మనం అబ్జర్వ్ చేయాలి. ఆర్డర్‌లో ఇక్కడ n ఉంది కాబట్టి దిస్ ఈస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n. అయితే మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనంగానే ఆర్డరు అనేది డిగ్రీ అనేది 1 ఉండాలి. దాన్నే మనకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ d cube y by dx cube plus 3x square into d square y by dx square plus 7x power 5 into dy by dx plus 6xy is equal to cos x is the linear differential equation of degree 3 of degree 3. See, of order 3, not degree, this is order of order 3. Order means d cube, so ఇది మనం చూడాలి. కాబట్టి అయితే దీని యొక్క డిగ్రీ మాత్రం 1 అనమాట. దీని యొక్క డిగ్రీ 1, ఆర్డర్ 3 కాబట్టి దిస్ ఈజ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n. దిస్ ఇస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ 3. దెర్ఫోర్ అంటే ఆర్డర్ 3 ఉన్నప్పుడు మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా రాసామంటే డి క్యూబ్ తర్వాత స్క్వేరు తర్వాత పవర్ 1 తర్వాత పవర్ 0 అంటే 3 నుంచి డిక్రీజింగ్ అవుతా వచ్చిందనమాట పాలినామియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఆర్డర్ n అంటే ఫస్ట్ n రాస్తాము, d పవర్ n ఇంటూ y బై dx పవర్ ఆఫ్ n ప్లస్ ఒకటి లెస్ అవ్వాలి అంటే d పవర్ n మైనస్ 1, d పవర్ n మైనస్ 2 అండ్ సో ఆన్ ఇంటూ d పవర్ అంటే y. సో ఈ ఫామ్లో కనుక రాయగలిగితే దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ n అని అంటాం. హియర్ p1, p2, p3 అండ్ సో ఆన్ అండ్ q ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఇంటర్వల్ I. కంటిన్యూస్ ఫంక్షన్ మీన్స్ ఎక్కడ బ్రేక్ అవ్వదు. మనకి n కావాలంటే n, m కావాలంటే m, p కావాలంటే p టర్మ్స్ అలా రాసుకుంటూ వెళ్ళిపోవడం. ఎన్నన్నా రాసుకోవచ్చు. కంటిన్యూస్ ఫంక్షన్స్. దీనికి ఒక చోట ఎండ్ ఉంటుందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. దిస్ ఇస్ ద కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ అన్ ఇంటర్వల్ I. నౌ నోట్ పాయింట్, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈజ్ నాట్ లీనియర్ ఈజ్ కాల్డ్ నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటే లీనియర్ గనక ఉంది అంటే దాని యొక్క డిగ్రీ 1 ఉండాలి. ఒకవేళ అది లీనియర్ కాలేదు అనుకోండి, దాన్ని ఏమంటామంటే నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అండ్ సెకండ్ పాయింట్, ఎవ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 1 బట్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 1 నీడ్ నాట్ బి లీనియర్. మనం ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే 100% దాని యొక్క డిగ్రీ 1 ఉండాలి. ఓకేనా? అండ్ ఇందులోనే ఇంకొక పాయింట్ చూడండి. ఇప్పుడు నేను ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాను. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అనుకోకుండా 1 అయింది అనుకుందాం. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయితే అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. నీడ్ నాట్ బి ఏ లీనియర్, అది జస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. బట్ నేను అది పర్టికులర్గా దిస్ ఈజ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మెన్షన్ చేశాను అనుకోండి, అప్పుడు దాని డిగ్రీ 1 ఉండాలి. నేనేమంటున్నాను ఇక్కడ సెకండ్ పాయింట్లో,
ఎవ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాను, నాట్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, జస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దాని యొక్క డిగ్రీ 1 అంట. అప్పుడు అది నీడ్ నాట్ బి లీనియర్. ఫర్ ఎగ్జాంపుల్, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2x ఇంటూ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 1. ఆర్డర్ ముందు డిగ్రీ కావాలంటే ముందు ఆర్డర్ కావాలి. ఆర్డర్ ఎంత ఇక్కడ మనకి? ఆర్డర్ 2. ఆర్డర్ ఎక్కడైతే ఉంటుందో మనకి డిగ్రీ అక్కడే ఉంటుంది. అంటే దీనికి హోల్ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి దీని యొక్క డిగ్రీ 1. బట్ ఇట్ ఈస్ నాట్ లీనియర్ సిన్స్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. ఇన్ ద థర్డ్ టర్మ్ the coefficient of y is 2xy. y square ని y into y రాసుకోండి. y square ని y into y రాసుకుంటే అప్పుడు 2xy into y, which is not a function of x alone. అది ఫంక్షన్ అవ్వటం లేదు కాబట్టి దీని ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్. అండ్ నెక్స్ట్, డిఫరెన్షియల్ ఆపరేటర్. The differential operators d by dx, d square by dx square, and so on d power n by dx power n are respectively denoted by ఓన్లీ d by dx మాత్రమే. d by dx ఎక్కడైనా కనబడితే దాన్ని క్యాపిటల్ D లాగా డిఫరెన్షియల్ ఆపరేటర్ అనమాట. D లాగా రాయడం. d స్క్వేర్ బై dx స్క్వేర్ అంటే క్యాపిటల్ D స్క్వేర్, అండ్ సో ఆన్ d పవర్ n. క్యాపిటల్ D మీన్స్ d by dx. కాబట్టి వెన్ అప్లైడ్ ఆన్ ఏ ఫంక్షన్ y ఆఫ్ x, ఇదే ఆపరేటర్స్కి వైని మనం యాడ్ చేసాం అనుకోండి, అప్లై చేసాం అనుకోండి, అప్పుడు క్యాపిటల్ D ఇంటూ వై. క్యాపిటల్ D అంటే d by dx, ఇక్కడ y ఒకటి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇంటూ వై. అలాగే d స్క్వేర్ y అంటే d స్క్వేర్ బై క్యాపిటల్ D స్క్వేర్ అంటే స్మాల్ d స్క్వేర్ బై dx స్క్వేర్, పక్కన y ఉంది కాబట్టి y, అండ్ సో ఆన్. దేర్ఫోర్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ d పవర్ ny బై dx పవర్ n plus p1 into d power n minus 1 into y by dx power x power n minus 1 plus so on plus pn of y is equal to q can be represented as ఆపరేటర్ ఫార్ములా రాస్తున్నా. అంటే దిస్ ఇస్ ద గివెన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని నేను ఆపరేటర్ ఫామ్లో రాస్తున్నాను అనమాట. అంటే మనకి ఇచ్చిన ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక ఇస్తే దాన్ని మనం ఆపరేటర్ ఫామ్లో రాయాలి. అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో రాయాలి, విచ్ ఈస్ కాల్డ్ అన్ ఆపరేటర్ ఫామ్. నోట్, ఇన్ ఆపరేటర్ ఫామ్ అంటే దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూలో రైట్ హ్యాండ్ సైడ్ క్యూ ఉంది కదా, ఇక్కడ ఆ క్యూ కనుక 0 అయింది అనుకోండి, దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఒకవేళ క్యూ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, దాన్ని లీనియర్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం మనం. అండ్ వన్ మోర్ డెఫినేషన్, ఇఫ్ y is equal to yc is the general solution of f of d into y is equal to 0. yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. yc అంటే ఏంటిది? కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది మనం ఎప్పుడు చేస్తాము అంటే, ఇచ్చిన ఆపరేటర్ ఫామ్లో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ కనుక 0 కనుక ఉంటే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు y ఆఫ్ మన పర్టికులర్ సొల్యూషన్ అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే, y is equal to yp is a particular solution of f of d into y is equal to q. Then y is equal to yp. ఇక్కడ f of d into y is equal to 0, రైట్ హ్యాండ్ సైడ్ 0 కనుక ఉంటే ఓన్లీ కాంప్లిమెంటరీ సొల్యూషన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకవేళ f of d into y is equal to q ఉందనుకోండి, 0 కాకుండా రైట్ హ్యాండ్ సైడ్లో ఎనీ వాల్యూ q కనుక ఉందనుకోండి, అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే రెండు ఫైండ్ అవుట్ చేస్తాం. y ఆఫ్ c చేస్తాము అండ్ y ఆఫ్ p చేస్తాము.
అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాము. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ 2 ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైనల్‌లో జనరల్ సొల్యూషన్‌లో ఏం చేస్తామంటే ఆ రెండిటిని కలుపుతాం. యాడ్ చేసేస్తాం. YC ప్లస్ YP. ఆ 2 గనక యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q. ఇన్ ద జనరల్ సొల్యూషన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ YC, ఇక్కడ YCని ఏమని పిలుస్తున్నామంటే the general solution is called the complementary function. In the shortcut, we read it as C dot F. CF means complementary function. And the part to YP of the general solution is called the particular integral. It is denoted by P dot I, P into I, particular integral of F of D into Y is equal to Q. Okay na? YC and YP అనేది very very important. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో రైట్ హ్యాండ్ సైడ్ గనక 0 గనక అయితే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే ఫైండ్ ఔట్ చేస్తాము. రైట్ హ్యాండ్ సైడ్‌లో ఎనీ వాల్యూ గనక ఉంటే, అంటే క్యూ ప్లేస్‌లో ఎనీ వాల్యూ గనక ఉంటే అప్పుడు 2 ఫైండ్ ఔట్ చేస్తాము. YC ఫైండ్ ఔట్ చేస్తాము. YP ఫైండ్ ఔట్ చేస్తాం. అండ్ వన్ మోర్ డెఫినిషన్, ఆక్సిలరీ ఈక్వేషన్. If the given operator form, that is f of d is equal to 0, is an nth order లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏదో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు. ఆక్సిలరీ ఈక్వేషన్‌లో మనం ఏం చేస్తామంటే వాడు ఇవ్వటమే మనకి ఆపరేటర్ ఫామ్‌లో ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ వై ప్లస్ డి క్యూబ్ వై స్క్వేర్ అట్లా సో అండ్ సో ఆపరేటర్ ఫామ్‌లో ఇస్తే డి ఎక్కడైతే ఉందో అక్కడ స్మాల్ ఎం మనం సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 పెడతాం. ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే ఎఫ్ ఆఫ్ డి ప్లేస్‌లో ఎం పెడతాము, ఈక్వల్ టు 0 మాత్రమే పెట్టాలి. అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైనా వాల్యూ ఇచ్చాడు అనుకోండి, అయినా కూడా మీరు 0 పెట్టేసేయండి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 ఈస్ కాల్డ్ అన్ ఆక్సిలరీ ఈక్వేషన్. ఇన్ ద షార్ట్ కట్ వి రీడ్ ఇట్ యాస్ ఏ డాట్ ఈ, ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 మాత్రమే. అర్థమైందా? హోమోజీనియస్ ఈక్వల్ టు 0 కనుక ఉంటే హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే నాన్ హోమోజీనియస్‌లో కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. కానీ ఆక్సిలరీ ఈక్వేషన్ రాసేటప్పుడు మాత్రం మీరు డి ఉన్న ప్లేస్‌లో ఎమ్ పెట్టి ఈక్వల్ టు 0 వేసి ఫ్యాక్టర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ఆక్సిలరీ ఈక్వేషన్. నౌ ద ఆక్సిలరీ ఈక్వేషన్ హ్యాస్ ద ఫాలోయింగ్ పాసిబుల్ కేసెస్. ఆ యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్‌కి కొన్ని పాసిబుల్ కేసెస్ ఉన్నాయి. అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఇలా ఉంటే మనకు జనరల్ సొల్యూషన్ ఎలా వస్తుంది అనే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అదేంటిదంటే మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాసినప్పుడు మనం తర్వాత దానికి ఫ్యాక్టర్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఎమ్‌లో డి ఉన్న ప్లేస్‌లో ఎమ్ లాగా రాసుకొని ఫ్యాక్టర్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఆ ఫ్యాక్టర్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. రియల్ అంటే రియల్ నంబర్స్, డిస్టింక్ట్ అంటే డిఫరెంట్‌గా. అంటే మనకి ఫ్యాక్టర్స్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి, 2 ఒకటి, 3 ఒకటి ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయనుకోండి. ఇవన్నీ డిఫరెంట్ అన్నమాట. 1, 2, 3 ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఎక్కడ రిపీటెడ్ లేదు. ఇలా ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ ఎలా రాయాలి అంటే నెక్స్ట్ పేజీలో ఉంటుంది. ఇలా రాయాలి. C1 ఇంటూ ఈ పవర్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ ప్లస్ C2 ఇంటూ ఈ పవర్ సెకండ్ ఫ్యాక్టర్ ఇంటూ ఎక్స్ ప్లస్ C3 ఇంటూ ఈ పవర్ M3x అండ్ సో ఆన్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్స్‌కి రాయాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఎగ్జాంపుల్‌గా ఏమి రాసాను, m ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 రాసాను. అప్పుడు YC ఎట్లా రాయాలి అంటే C1 ఇంటూ ఈ పవర్ 1 ఉంది కాబట్టి 1x ప్లస్ C2 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ C3 ఇంటూ ఈ పవర్ 3x అండ్ సో ఆన్. ఈ ఫార్ములా రాసుకుంటూ వెళ్ళాలి. అంటే మనకి ఇక్కడ నేను 1, 2, 3 రాసాను కదా అంటే మన ఇష్టం ఎన్నైనా రావచ్చు ఫ్యాక్టర్స్. 1 వస్తే ఒకటి వరకే రాయండి. ఇక్కడ వరకే రాయండి 1 వస్తే. ఒకవేళ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయనుకోండి ఇక్కడ వరకు రాయండి. ఓకేనా? నెక్స్ట్, ఆక్సిలరీ ఈక్వేషన్ హ్యాస్ రియల్ అండ్ రిపీటెడ్ రూట్స్. ఒకవేళ రిపీటెడ్ అంటే m ఈజ్ ఈక్వల్ టు 2, 2, 3 ఇట్లా వచ్చినాయి. ఇక్కడ 2 అనేది రిపీటెడ్ అయింది. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే ఇలా రాయాలి. C1 ప్లస్ C2x ప్లస్ C3x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఈ పవర్ mx ఆ ఫామ్‌లో రాయాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా దీనికి 2, 2, 3 అనుకున్నాం కాబట్టి దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ YC ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్
ఇది ఇండివిజువల్‌గా 3 అనేది డిఫరెంట్‌గా ఉంది కదా! ఒకటి ఇండివిజువల్‌గా ఉంది కాబట్టి దానికి రాస్తాను. C1 ఇంటూ ఈ పవర్ 3x రాస్తా. అయిపోయింది. ఈ 3 అయిపోయింది. ఇక ఇవి రిపీటెడ్. ఏదైతే రిపీటెడ్ వచ్చిందో ఆ రెండిటికి ఇప్పుడు నేను రాస్తున్నాను. ప్లస్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ. 2 రిపీటెడ్ కాబట్టి C1 ఆల్రెడీ యూజ్ చేసాము. కాబట్టి ఇప్పుడు C2 ప్లస్ C3x ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ అండ్ సో ఆన్. C2 ప్లస్ C3x ఇంటూ ఈ పవర్ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఈ పవర్ 2x. 3 వస్తే ఈ పవర్ 3x వస్తుందన్నమాట. ఇలా రాయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ హ్యాస్ కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్. కాంప్లెక్స్ అనగానే మనకి ఏ ఫామ్‌లో ఉంటుందంటే a+ib ఫామ్‌లో ఉంటుంది. a+ib ఫామ్‌లో ఉంటుంది. అప్పుడు కాంప్లిమెంటరీ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ టేబుల్‌లో మనకి ఇదిగోండి ఇవి ఆల్ఫా ప్లస్ ఐ బీటా, ఆల్ఫా మైనస్ ఐ బీటా కాంజుగేట్ ఇలా వస్తే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ కాస్ C1 ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 ఇంటూ సైన్ బీటా ఎక్స్. ఇక్కడ YC కాంప్లిమెంటరీ సొల్యూషన్ అనేది సపోజ్ ఇక్కడ నాకు 2 ప్లస్ I3 వచ్చింది అనుకుందాం. 3i వచ్చింది. ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ 2x ఇంటూ C1 ఇంటూ కాస్ బిఎక్స్ కాస్ 3x ప్లస్ C2 ఇంటూ సైన్ బిఎక్స్ ఇట్లా రాసుకోవాలి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు. అలాగే ఆక్సిలరీ ఈక్వేషన్ హ్యాస్ రిపీటెడ్ అవ్వాలి, కాంప్లెక్స్ కాంజుగేట్స్ అయి ఉండాలి. రిపీటెడ్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ కనుక అయితే ఇక్కడ చూడండి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇక్కడ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 ప్లస్ C2x ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ C3 ప్లస్ C4x ఇంటూ సైన్ బీటా ఎక్స్. రిపీటెడ్ కాబట్టి మనం సెకండ్ సీరియల్ నెంబర్ 2లో ఎలాగైతే రాసామో ఇక్కడ రిపీట్ రాసాం. C1 ప్లస్ C2x ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ C3 ప్లస్ C4x ఇంటూ సైన్ బీటా ఎక్స్ లైక్ దట్. రిపీటెడ్ కనుకైతే మనం అలా రాసుకుంటా ఉండాలి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ f of d into y is equal to 0 or the complementary function of f of d into y is equal to q. Step 1, write the auxiliary equation f of m is equal to 0. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఈజీ ఎగ్జాంపుల్లో మనకి ఇట్లా ఇచ్చాడు d³ ప్లస్ 2d² ప్లస్ 3 ఇలా ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ సంథింగ్ ఏఎక్స్ ఆర్ ఈ పవర్ ఏఎక్సే ఉండాల్సిన రూల్ లేదు. ఈ పవర్ ఎఫ్ ఈ పవర్ 2x లేదా 1 ఆర్ 2 ఆర్ 3 లేదా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ వాట్ ఎవర్ మీరు ఏదైనా ఉండమండి. ఇప్పుడు నేనేమన్నాను ఆక్సిలరీ ఈక్వేషన్ రాసేటప్పుడు డీలు ఎక్కడైతే ఉన్నాయో అంటే ఎఫ్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్ టు 0 అంటే దట్ ఇంప్లైస్ డి ఉన్న ప్లేస్లో ఎమ్ పెట్టండి. MQ ప్లస్ 2m² ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఎవరున్నా కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎవరున్నా కూడా మనకి ఈక్వల్ టు 0 పెట్టి ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ ఇలా వస్తాయి m1 m2 అండ్ సో ఆన్ m3. అంటే m1 అంటే 1 2 3 4 వాట్ సమ్ నెంబర్ రియల్ నెంబర్ వస్తాయి అనమాట. స్టెప్ 3లో కరస్పాండింగ్ టు దీస్ రూట్స్ ఈ కరస్పాండింగ్ రూట్స్ ఎలా వచ్చినాయో ఫైండ్ అవుట్ చేసుకొని మనం పైన ఈ 4 స్టెప్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఆ 4 స్టెప్స్తో ఏదైతే మ్యాచ్ అవుతుందో చూసుకొని అప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ by using the following table. Already we discussed ఈ టేబుల్లో ఉన్న 4 పాయింట్స్ మనం డిస్కస్ చేసాము కాబట్టి ఓన్లీ కాంప్లిమెంటరీ సొల్యూషన్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, హెన్స్ సాల్వ్. సో ఇక్కడ వరకు క్లాస్ 1 అయింది. నెక్స్ట్ క్లాస్లో ఏం చేయాలంటే ఆ నేచర్ ఆఫ్ ద రూట్స్ని బేస్ చేసుకొని 4 టైప్స్ని రియల్ అండ్ డిస్టింక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా రిపీట్ అవుతాయి, మనం ఎలా హౌ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్స్. అండ్ సెకండ్ స్టెప్ రియల్ అండ్ రిపీటెడ్ రూట్స్ వచ్చినప్పుడు హౌ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సిమిలర్లీ కాంప్లెక్స్ నంబర్స్
అండ్ సిమిలర్లీ కాంప్లెక్స్ రిపీటెడ్ వచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఇక్కడ వరకు క్లాస్ 1. లెర్న్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.